యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము. మనము కలిగి ఉన్న నీతి, యథార్థత మనము సంపాదించుకున్నది కాదు. మనలో ఏదైనా మంచి కలిగి ఉన్నది అంటే అది దేవుడు అనుగ్రహించినదే. కీర్తనాకారుడు అంటున్నాడు, దేవుడే నా నీతికి ఆధారము. పాపపు ఇరుకులో పడి నశించిపోవచ్చున్నప్పుడు ఆ ఇరుకు నుండి విడిపించిన వాడు ఆయనే. అందుకే పాపమును గూర్చి భయపడుడి, హృదయంలో వ్యర్థమైన వాటిని విసర్జించి నీతియుక్తమైనటువంటి బలులను యెహోవాకు అర్పించుడి అని దావీదు తెలియజేస్తూ ఉన్నాడు. పాపమును విడిచిపెట్టకపోవడము, అసత్యమైన వాటిని వెంబడించడము, వ్యర్థమైన వాటిని ప్రేమించుట, ఇవన్నీ దేవునికి ఇష్టమైనవి కావు. ఇవన్నీ దావీదు విసర్జించాడు కాబట్టే అధికమైన సంతోషము తన హృదయంలో యెహోవా కలిగించాడు అని మాట్లాడుతూ ఉన్నాడు. తాను ఒంటరిగా ఉన్నా, తన చుట్టూ ఏ సంరక్షణ లేకున్నా కాపాడువాడు దేవుడే అని తన హృదయంలో నెమ్మది కలిగి ఉన్నాడు దావీదు. మరి ఈ మాటలు వింటున్న నీవు దేవునికి అయిష్టమైన వాటిని విడిచిపెట్టి దావీదు కలిగి ఉన్న నెమ్మది నీ హృదయంలో కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభు కృప మీకు తోడై ఉండి అట్టి నెమ్మదిని మీకు దయచేయునుగాక. ఆమేన్.